పవన్ పరామర్శకెళ్లారు. ఎస్, పవన్ పరామర్శకెళ్లారు. గాలివీడిలో సుడిగాలిలా చెలరేగిపోయారు. అదేంటి సార్, పరామర్శకు వెళితే అంత పెద్ద ఎలివేషన్ ఇస్తారు అంటారా? కాదా మరి? ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి కాలువలో పడిస్తే కాలు కదపని పవన్ కళ్యాణ్, ఆ కుటుంబాన్ని పరామర్శించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంపీడీఓను పరామర్శించడానికి వెళ్లారంటే మామూలు విషయం కాదు. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపేస్తే పరామర్శకు వెళ్ళని పవన్ కళ్యాణ్ దళితులపై దొంగ ప్రేమ నటిస్తూ ఎంపీడీఓను పరామర్శించేందుకు వెళ్లారంటే మామూలు విషయం కాదు. చంద్రబాబు కనుసైగా చేరిదే కాలు కదపని పవన్ కళ్యాణ్ ఈరోజు గాలివీడిలో ఎంపీడీఓ పరామర్శకు వెళ్లారంటే దాని వెనుక మామూలు స్కెచ్ కాదు. బాబు గారి కన్నింగ్ ప్లాన్, డైవర్షన్ ప్లాన్, దళిత కార్డు ప్లాన్ అన్నీ ఉన్నట్టే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందనగానే పవన్ కళ్యాణ్ సనాతని వేషం వేశారు. చంద్రబాబు కాకినాడ పోర్టులో అరబిందోపై కన్నేయగానే పవన్ కళ్యాణ్ సేజ్ ద షేప్ అంటూ డ్రామా పండించారు. అక్కడ మా బాబు గారు ఇలా కన్ను గెట్టడం, ఇక్కడ మా పవన్ గారు ఇలా కాలు కదపడం రెండూ ఒకేసారి జరిగిపోతాయి. నిన్ననే కదా జగన్మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్ర ప్రజలంతా కూటమి సర్కారుకు పట్టపగలే చుక్కలు చూపెడుతూ రోడ్లెక్కి నిరసనలు, ధర్నాలు చేసింది. వెంటనే ప్రజలందరినీ డైవర్ట్ చేయాలిగా. అందులో భాగమే ఈ గాలివీడు గాలి డ్రామా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ 6 నెలల కాలంలో రాష్ట్రంలో జరిగిన నేరాలెన్ని, ఘోరాలెన్ని, అత్యాచారాలెన్ని, హత్యలెన్ని, ఒక్క కుటుంబాన్నైనా మీరు పరామర్శించారా? ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి సనాతని గారు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కాలువలో పడేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. కూటమి పాలనలో మహిళలపై 100కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. వినుకొండలో రషీద్ అనే యువకుణ్ణి నడి రోడ్డుపై నరికి చంపేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. కాకినాడలో నీ పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత డాక్టర్పై దాడి చేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. నీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నేత జాన్ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6. నీ పార్టీకి చెందినటువంటి యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఒక జర్నలిస్టుని కిడ్నాప్ చేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7. కాకినాడ జిల్లాలో మీ పార్టీ నేతల వేధింపులతో మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని అమ్మాయిల వాష్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత సుబ్బారాయుడు అనే వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేసినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. కడప జిల్లాలో టీడీపీ లీడర్ వీఆర్ఓపై బీరు బాటిల్తో దాడి చేసి దారుణంగా గాయపరిచినప్పుడు ఏమైంది మీ పరామర్శ? సనాతని గారు సమాధానం చెప్పండి. ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.